GMR Shopping Mall grand opening on 10th September in Miapur. అదేమిట్రా అబ్బాయి, ఇంత పెద్ద శుభకార్యం ముందర పెట్టుకుని నువ్వు దగ్గర లేకుండా ఉంటే ఎలా? ఇప్పుడు మాత్రం ఏమైంది తాతయ్య, ఏర్పాట్లన్నీ చేసే వెళ్తున్నానుగా. కాకపోతే మామగారు అర్జెంటుగా రమ్మని ట్రంకాలు చేశారు, వెళ్ళక తప్పదు మరి. ఓ అబ్బా, చెల్లెమ్మ గారు అలిగినట్టున్నారే. ఏమ్మా, ఈ అన్నయ్య లేకుండా ఈ చెల్లెలి పెళ్లి జరుగుతుందా? అవును, నేను బాంబే నుంచి వచ్చేటప్పుడు నీకోసం ఏం తీసుకురావాలి? అక్కడ మంచి మంచి ముత్యాలు దొరుకుతాయట. ముత్యాలు ఓకే, రకరకాల డిజైన్స్ లో గాజులు దొరుకుతాయట. గాజులు ఓకే. అక్కడ మహాలక్ష్మి గుడి ఉందట, అమ్మవారికి పూజ చేయించి ప్రసాదం కుంకుమ తెచ్చిపెట్టనయ్యా. అలాగేనమ్మా, నా చెల్లాయి సౌభాగ్యాన్ని 10 కాలాల పాటు చల్లగా కాపాడమని ఆ దేవికి పూజ చేయించి ప్రసాదం తెచ్చిపెడతాను. ఓకే తాతయ్య, ప్రస్తుతానికి 5,000 ఖర్చులు కొంచుకోండి. కట్టం డబ్బు రెడీ చేసి ఇంట్లో ఉంచాను. మీరేం కంగారు పడద్దు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అమ్మా, నా టైం వస్తాను. పదబాబు. Mr. Purushottam Rao garu, we will definitely achieve what we want. Really, Japanese collaboration is very fortunate for us. Rava. Meet my son-in-law, Mr. Sekhar. Hello. Varu Padma Steel Industries proprietor, Mr. Somsekhar. Hello. Veeru Chandra Iron Industries managing director, Mr. Rao. Hello. Varu Jackson and Paul, technical advisors. By the way, మేమందరం కలిసి నీ పేరున ఒక కొత్త ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నాం. నా పేరట? అవును బాబు, నువ్వు మామకు తగ్గలుడు అనిపించుకోవాలి. నేనెవరూ చిన్న చూపు చూడడానికి లేదు. అందుకే ఈ కంపెనీ ప్రారంభిస్తున్నాను. వర్జం వస్తుంది, అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. నిజంగా ఇవాళ నా జీవితంలో చాలా సంతోషమైన రోజు. Hello, Dr. Joseph. I am speaking for Son and Sam. Please come immediately. Yes, please. సంచిని పిలిపించుకుంటారా? ఎందుకు బాబు, ఇప్పుడు నాకేమైందని? ఏదో అంత ఆనందాన్ని ఈ గుండె భరించలేకపోయింది. అయినా పక్కన ఉన్నావుగా, పెళ్లికి ముందు అనవసరంగా అందరినీ కంగారు పెట్టద్దు. హలో, ఎస్ సంధ్య స్పీకింగ్. హలో సంధ్య, నేనే మాట్లాడుతున్నాను. హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను. నేను రావడానికి 2 రోజులు ఆలస్యం అవుతుంది. ఇంకా 2 రోజులా? అబ్బా, ఏం చేస్తాం మరి, ఇక్కడికి వచ్చిన పనులు కాలేదు. పోతే ఒక ముఖ్యమైన విషయం, మా చెల్లాయి పెళ్లి కోసం డబ్బు తీసుకొచ్చి మన బెడ్రూమ్లో బీరువా లేదు, దానిలో బ్రీఫ్ కేసులు పెట్టాను. తాతగారు వస్తే ఆయనకేవు. అలాగేనండి. డాడీ బాగున్నారా? హీస్ క్వైట్ ఆల్ రైట్, బాగున్నారు. ఉంటాను మరి. బాయ్ డార్లింగ్. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి ఫోను? బాంబే నుంచి. ఆయన రావడానికి ఆలస్యం అవుతుందట. అవసరమైతే డబ్బు తాతగారికి ఇమ్మన్నారు. ఎక్కడున్నా చెల్లెల ఆలోచనే. ఆవిడ పెళ్లి, కట్నాలు, కానుకలు ఇహంతే. వెంకట్రావు, పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ రాసుకోవాలి. నువ్వు వెళ్ళి ఆ పురోహితుడి గారిని వెంటనే తీసుకురా. అలాగే తాతయ్య, ఇప్పుడే తీసుకొస్తా. ఏమిటి తాతయ్య, అన్నయ్య ఇంకా రాలేదే? వచ్చేస్తాడమ్మా. ఏదో పెద్ద పని నెత్తిని పడకపోతే ఆగేవాడు కాదు. ఎక్కడున్నా వాడి మనస్సంతా ఇక్కడే ఉంటుంది. ఎలాగైనా వెళ్ళాలి డాక్టర్ గారు. అబ్బాయి చెల్లెలి పెళ్లి మేమిద్దరం దగ్గరుండి జరిపించాల్సిన శుభకార్యం. నోనో, మీరు ఇప్పుడు ప్రయాణం చేయటం మంచిది కాదు. ఇంకా కొంతకాలం పాటు రెస్ట్ తీసుకోవాలండి. ప్రాణొకటి తెలిస్తే దైవం వేరొకటి తెలుస్తాడు. పోనీ నువ్వైనా వెళ్ళి బాబు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టి? నాకేం పర్వాలేదని డాక్టర్ గారు చెప్తున్నారుగా. నువ్వు వెళ్ళి ఈ శుభకార్యం జరిపించు. కాదనకు బాబు, వెంటనే వెళ్ళు. బాబు, నువ్వు అమ్మాయి దగ్గరుండి ఆ వంట పనులన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మావయ్య, అన్ని పనులు నేను చూసుకుంటానుగా. బాబాయ్ గారు, బాబు దగ్గరుండి అన్ని పనులు జరిపించవలసిన మీ మనవడు
పెళ్లి ఖాయం చేసిన ఆ పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు ఇద్దరు ఇంకా రాలేదేమండి? ఏదో తొందర పని నుండి బొంబాయి వెళ్ళారు బాబు. ఈ పాటికి వస్తూనే ఉంటారు. అంతేనంటారా లేక ఏదైనా అసలు చచా అవేం మాటలు బాబు? అన్న మాట అక్షరాల జరిపించుకు తీరుతాం బాబు. మీకు జ్ఞాపకం ఉంటే నా మొదటి షరతు కూడా అదే. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చునే ముందు ఆ అనుకున్న కట్నం డబ్బు నా చేతిలో పడాలి. అలాగే బాబు, నేను ఇప్పుడే పట్టుకొచ్చి మీకు ఇస్తాను. Your attention, please. We regret to announce the departure of flight number 747 from Bombay to Madras will be delayed by 4 hours due to bad weather. ఇదేమిటత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. పెళ్లి కనీసం నేనైనా వెళ్తే బాగుంటుందేమో. నీకెందుకమ్మా తొందర? వాళ్ళకి కావలసిన వాడు, పెళ్లికి రావాల్సిన వాడు మీ ఆయన. ఆయనతో వెళితేనే నీకు గౌరవం మర్యాదను. అమ్మా రండి, పనులన్నీ అయిపోయాయా? అవుతున్నాయమ్మా. అబ్బాయి వెళ్లే ముందు ఏమైనా చెప్పి వెళ్ళాడా అమ్మా? డబ్బు విషయమేగా? అవునమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్లి కొడుకు తండ్రి తొందర పెడుతున్నాడు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏమండి, పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరిపిస్తున్నట్లుందే. ఏదోలేమ్మా, అంతా భగవంతుడి దయ. అవునవును, అంతా భగవంతుని దయే. ఇదిగోండి. వస్తానమ్మా, నువ్వు కూడా త్వరగా వచ్చేయమ్మా. ఆయన రాగానే ఆయనతో వస్తాను. మంచిదమ్మా. అబ్బా జ్యోతి, ఏమిటమ్మా ఈ కూర, ఏమిటమ్మా ఈ అన్యాయం? వచ్చావా బాబు? కాకపోతే కాస్త వేళ మించిపోయాక వచ్చావు. పసుపు పారాణితో నీ చెల్లెలు పెళ్లి కూతురయింది బాబు. అన్న రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసింది. కానీ ఓ ఇల్లాలయ్యే అదృష్టం లేకుండానే తొందరపడి వెళ్ళిపోయింది. బాబు, చెల్లెల్ని దీవించి అక్షంతలు వేయడానికి వస్తావు అనుకున్నాను, కానీ మట్టిలో కలిపేయడానికి వచ్చావా బాబు? ఏం జరిగింది తాతయ్య? నా చిట్టు చెల్లెలు ఎందుకు ఇలా అన్యాయం అయిపోయింది తాతయ్య, చెప్పు. డబ్బు బాబు, డబ్బు నా తల్లిని బలి తీసుకుంది. అన్న మాట ప్రకారం కట్నం డబ్బు కోసం నీ ఇంటికి వెళ్ళాను. నీ భార్య ఇచ్చిన పెట్టి తెచ్చి పెళ్లి కుమారుడు తండ్రికి ఇచ్చాను. ఏమిటండి ఈ మోసం? కట్నం ఇస్తానని ఆఖరి క్షణంలో ఈ చిత్తు కాగితాలు నా చేతిలో పెడతారా? చిత్తు కాగితాలా? చూడండి, ఇదిగో ఈ కాగితాలే చిత్తు కాగితాలు. చూడండి బాబు, చూడండి. ఈ పెద్ద మనిషి చేసిన పని. వ్యక్తి తెలిసి చూసుకోకపోతే పెళ్లి జరిపించేయాలనిగా మీ ఎత్తు. భగవంతుడు సాక్షిగా ఈ పొరపాటు ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు బాబు. ఎందుకండి ఇంకా ఈ పొత్తెత్తు కవర్లు? ఆ రోజు కట్నం తనే ఇస్తానని సైకిల్ చేశాడే పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు మాయమయ్యారు. దగ్గరుండి పెళ్లి పనులన్నీ జరిపించవలసిన అన్నగారు అయిపోలేరు. ఇంకా మీకు అర్థం కావడం లేదని నన్ను అనుకోమంటారు. నా మాట వినండి బాబు, ఇది తెలిసి చేసిన మోసం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా చేసింది మోసం. నేను ఆల్రెడీ చెప్పాను, డబ్బు నా చేతిలో పడింది, ఈ పెళ్లి జరగదని. ఇంకా చూస్తారేరా? లేపేటం నుంచి బాబు, పెద్దవాడిని చేతులు పట్టుకు బతిమాలుతున్నాను. ఆడపిల్ల బతుకు నాశనం చేయకండి. మీ డబ్బుకి ఏం పర్వాలేదు. మా అబ్బాయి రాగానే పైసలతో సహా ఇప్పిస్తాను. నా మాట నమ్మండి. చాలండి, నిశ్చితార్థం మాట నిలబెట్టుకోలేకపోయారు, ఇప్పుడు ప్రాధాయపడుతున్నారు. పెద్ద మనిషి పెద్ద మనిషి రారా, ఇంకా ఏం చూస్తావు? బాబు, నా మాట నమ్మండి బాబు, నా మాట వినండి బాబు. బాబు బాబు, నా మాట వినండి బాబు, నా మాట నమ్మండి బాబు. బాబు బాబు, నా మాట బాబు బాబు బాబు. అయ్యో,
తన 100 ఏళ్ల జీవితం నవ్వుల పాలైందని తను గంగ పాలైంది బాబు. ఎంత పని చేసావు తల్లి, ఎంత పని చేసావమ్మా. కేవలం డబ్బు నీ జీవితాన్ని బలిగోరిందా తల్లి, బలిగోరిందా? నీ పెళ్ళి ఎంతో అపురూపంగా వైభవంగా జరిపించాలని ఎన్నెన్నో కళ్ళు కన్నానే. ఇప్పుడు అవన్నీ బొమ్మ చేసి నన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోయావా తల్లి, వెళ్ళిపోయావా? అమ్మా, బొంబాయి నుంచి వచ్చేటప్పుడు ముత్యాలు తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చానమ్మా. గాజులు తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చానమ్మా. అమ్మా, నీ పేరిట మహాలక్ష్మి గుళ్ళో అర్చన చేయించి పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చానమ్మా, పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చాను. చూపిస్తాను. 10, 20, 30,000. అమ్మా అమ్మా అమ్మా, నేను 2 రబ్బర్ నెక్లెస్లు చేయించుకుంటానమ్మా. నీకు కాకపోతే ఎవరికే పిచ్చి తల్లి. ఈ వ్యవహారం అంతా సొద్దుమడిగాక నీకు కావలసిన వెళ్ళి చేయించుకుంటూ దాన్ని త్వరగా దాచే. చెప్పు, ఎందుకు ఈ పని చేశావు? నా చెల్లెలు నీకేం ద్రోహం చేసినా నీ పని చేశావు. ఎందుకు దాని బ్రతుకు బుగ్గిపాలు చేశావు? చెప్పు. అంటే దీనికి అంతటికీ కారణం నేనేనంటారా? నువ్వే 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 ముమ్మాటికి నువ్వే. మొదటి నుంచి నా చెల్లెలంటే నీకు అసూయ ద్వేషం. అందుకే ఆ రోజు దొంగతనం అంట కంటే దాన్ని ఇంట్లోంచి బయటికి తరిమేశావు. ఇవాళ ఈ లోకం నుంచి సాగనెప్ప. స్టాప్ ఇట్. నోటుకొచ్చినట్లు మాట్లాడకండి. బీరోలోంచి పెట్టి మీరేమన్నారు ఇచ్చాను, అంతే. ఇస్తే అందులో తెల్లకాయతలు ఎలా వచ్చాయి? నాకు తెలీదు. నీకు తెలియకుండా ఎవరైనా పెట్టానంటావా? అదే తెలీదు. సంధ్య, నా చెల్లెల్ని చంపిన పాపం నిన్ను జీవితాంతం వెంటాడుతూ. ఆపండి. అసలు మీ చెల్లెల్ని నాశనం చేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏమిటండి? నేను అలాంటి పని చేస్తానని ఎవరైనా చెప్పినా మీరైనా నమ్మారండి. నేనంటే మీకు అంత నీచమైన అభిప్రాయం ఉందన్నమాట. ఎవరో అన్న మాటలు పట్టుకుని నా మీద విచ్చుపడతారా? చిల్లి ఏ? మీ చెల్లెల మీద కన్నవారి మీద ప్రేమ ఉంటే పెంచుకోండి, వాళ్ళని నెత్తికెక్కించుకుని ఊరేగండి. అంతేగాని కట్టుకున్న భార్య మీద అభండాలు వేసే హక్కు మీకు లేదు. చేసిన పని సమర్థించుకుంటున్నావా? తప్పు చేయనప్పుడు తలవంచాల్సిన అవసరం లేదంటున్నాను. అంటే ఈ జరిగిన అనర్థానికి నీ సంబంధం లేదు లేదు లేదు. నువ్వు మనిషివి కాదు, రాక్షసి. నీ మొహం చూస్తే పాపం. చూడండి, నేనేం మీ చేతి కింద నీళ్లు తాగి బ్రతకడం లేదు. మీరే నాకు అన్నం పెట్టి పోషించక్కర్లేదు. నా మొహం చూడపోతే గడవండి మీకు. ఆగండి. నా మీద చెయ్యెత్తే అర్హత మీకు లేదు. ఇది నా ఇల్లు, మీరుండేది నా ఇంట్లో. ఓహో, అలాగే. అయితే నీ ఇంట్లో నువ్వే ఉండు, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండు. ఆగండి. బాబుని ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీ నీడ పడంతోటి, నీ జ్ఞాపకాలు కూడా తాకంతోటి వీణ్ణి నా బిడ్డలాగా పెంచుకుంటాను. గుడ్ బై. బాబు, ఎప్పుడు వచ్చాను? రండి. అంతా విన్నాను బాబు. జరగకూడదంతా జరిగిపోయింది. ఇలాంటప్పుడు నీకు ఏం చెప్పాలో ఎలా వదర్చాలో తెలియటం లేదు. ఈ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికేం బాబు, నిండుగా 100 ఏళ్లు బ్రతకవలసిన బిడ్డ వెళ్ళిపోయింది. ఈ పాపిష్టి ప్రాణం ఇంకా ఈ బొందుని పట్టుకు వేలాడుతోంది. నాలాంటి వాడు ఉన్నా ఒకటి, పోయినా ఒకటి. మామగారు, సంచ విషయంలో నేను నాకంతా తెలుసు బాబు, అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నీలాంటి మనిషి అల్లుడైనందుకు ఆనాడు గర్వపడ్డాను. అలాంటి మనిషి నా కూతురైనందుకు ఈనాడు సిగ్గుపడుతున్నాను.
డాడీ బాబుని చూసారా? బాగున్నాడా? ఇప్పటికి బాగానే ఉన్నాడమ్మా. నీ మూర్ఖత్వం వాడికి అర్థం కావటానికి ఇంకా టైం పడుతుంది. వాడు చెయ్యని నేరానికి వాడికి తల్లి ప్రేమను దూరం చేసినందుకు ఇప్పుడు కాదమ్మా, పెద్ద అయ్యాక అప్పుడు వాడు నిన్ను క్షమించడు. ఓహో, అయితే చెప్పాల్సిన చాడీలన్నీ అల్లుడు గారు చెప్పే పంపారన్నమాట. ఆ కుసంస్కారమే అతనుకుంటే ఇల్లు విడిచి వెళ్ళేవాడు కదమ్మా. మంచివాడు గనకే నువ్వు అవమానించినా సహించాడు, తోలనాడినా భరించాడు. నువ్వే హద్దు మీద ప్రవర్తించి నీచంగా మాట్లాడి భర్తను ఇంట్లోంచి గెట్టేశావు. డాడీ, మీ మనసును ఆయన చెడగొట్టారు. అతనైతే నువ్వు బాగు చేయొచ్చుగా. సంధ్య, పెద్దవాణిగా చెప్తున్నాను, వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పు. క్షమాపణ? అంత తప్పు నేనేం చేశాను? ఏ, ఆయన క్షమించకపోతే నాకు గతి లేదా? ఎందుకు చెప్పాలి డాడీ? ఎందుక? నీ కీసులాట మధ్య ఒక పశువాని జీవితం సర్వనాశనం కాబోతోంది కనుక. భార్యాభర్తల మధ్య అహంకార ప్రసక్తి రాకూడదు కనుక. ఆహా, నాకంటే ఆయనకేదో గొప్ప సంస్కారం ఉందన్నారుగా, పోనీ ఆ పని ఆయనే చేయొచ్చుగా. అతనొచ్చి నీకు క్షమాపణ చెప్పాలా? ఏ, చెప్పడానికి పౌరుషం అడ్డొచ్చిందా? మగవాడు నన్ను అహంకారం అడ్డొచ్చిందా? ఆయన ఏం చేసినా నోరు మూసుకుని పాదాల దగ్గర పడుండాలా? ఈ దేశంలో ఆడదాని జీవితం తెల్ల కాగితం లాంటిది డాడీ. ఇంతకాలం దాని మీద మీరేం రాసినా చెల్లిపోతూ వచ్చింది. కానీ ఆ రోజులు పోయి అలా చూస్తూ ఉండండి. ఆయనే ప్రాధేయపడుతూ తన పొరపాటును ఒప్పుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టే రోజు వస్తుంది. మూర్ఖురాలా, చేతుల పన్నంటి జీవితాన్ని నాశనం చేసుకునే నీలాంటి దౌర్భాగ్యురాలకి అలాంటి మంచి వాళ్ళ మనసు అర్థం కాదే. కోరి చేసుకున్న భర్తలోని గొప్పతనాన్ని తెలుసుకోలేని నువ్వు ఒక మనిషివేనా? ఏ నాటికైనా నీ పిడివాదమే నీ జీవితాన్ని బలి తీసుకుంటుంది. నీ బతుకిక బాగుపడదు. మీరేమనుకున్నా నాకేం విచారం లేదు డాడీ. నేను పొరపాటు చేయలేదనడానికి నా ఆత్మే సాక్ష్యం. ఎప్పటికైనా ఆయన కాళ్ళబేరానికి వచ్చిన రోజునే మేమిద్దరం కలిసేది. అంతే డాడీ. డాడీ 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 ఇదిగోండి బాబు. వచ్చావా కోటయ్య? ఇగో 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 చూసు, తినమ్మా, తినాలి. అలాగా. ఏది వాడిని కూడా ఇలా ఇయ్యి. మీకు నువ్వులండి బాబు శ్రమ. అదేమన్నమాట, నీ కొడుకు నేను ఎత్తుకోకూడదా? ఇలా ఇయ్యి. అది కాదు బాబు, ఇలా ఇయ్యమంటూ ఉంటే. రే బాబు, రావాలి 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 రావాలి. లేదురా 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 బాబు. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది బాబు. ఎక్కడో మేడల్లో మిద్దెల్లో ఉండవలసిన మీరు ఈ పేదవాడింట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. అదేమిటి కోటయ్య, మాకు ఇబ్బందులే ఉన్నాయి. కష్టాల్లో ఉన్న మాకు తలదాచుకుందుకింత చోటిచ్చావు. మనిషికి కావలసింది ఆప్యాయత, ఆదరణనయ్యా. అంతకన్నా ఏం కావాలి? తాతయ్య, ఒక శుభవార్త. ఏమిటి బాబు? నాకు ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా సంతోషం బాబు. అమ్మయ్యా, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి బాబు. థ్యాంక్స్. ఎరా, ఇద్దరు చేరి తాతయ్యని ఇబ్బంది పెడుతున్నారా? కమ్ మై డియర్ చైల్డ్, కమ్ 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 కమ్. ఓహో, నో నో. బాబు, కోటయ్య, 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 నా బిడ్డ ప్రాణం కాపాడిపోయి నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు. ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు, ఈ జన్మలో తీర్చుకోలేదు. బాబు,
మీరు చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం ఈ రూపేణైనా భగవంతుడు నాకు కలిగించాడు. నా ప్రాణం పోతున్నందుకు బాధ లేదు, నా బిడ్డ. నీ బిడ్డను గురించి నువ్వే విచారించొద్దు. వీడిని నా బిడ్డలాగే చూసుకుంటాను, కంటికి రెప్పలా కాపాడుతాను. నేనే ఫస్ట్ మాట్లాడతాను. నేనే ఫస్ట్ మాట్లాడతాను. సరే నువ్వే మాట్లాడు. హలో, నేను మోహన్ ని మాట్లాడుతున్నాను, ఎల్కేజీ కస్తూర్బా స్కూల్. హలో హలో హలో, నేను శ్యామును మాట్లాడుతున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.